హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. మీరు చూస్తున్నారు గని ఇంటర్నెట్. క్యాష్ టు ఇన్కమ్ మీరు అనేది కూడా మీ సేవలో అప్లికేషన్ చేసుకున్న తర్వాత ఆ నెంబర్ ఐడి నెంబర్తోని మీ యొక్క మొబైల్ నుంచే సర్టిఫికేట్ అనేది కూడా ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలనే దాని గురించి ఈరోజు ఈ వీడియోలో మాట్లాడుకుందాం. గతంలో కూడా మీరు అనేది క్యాష్ టు ఇన్కమ్ మీ దగ్గర ఉన్నట్టయితే క్యాష్ టు వచ్చేసి ఎప్పటికైనా పనికి వస్తుంది. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఎప్పటి నుంచి అనేది కూడా పనికి వస్తుంది. ఇన్కమ్ సర్టిఫికేట్ వచ్చేసి ఇయర్లీ రిజిస్ట్రేషన్ అయితే రెన్యువల్ అయితే చేసుకోవాలి. రెన్యువల్ అంటే కొత్తదే అప్లికేషన్ చేసుకోవాలి. రెన్యువల్ అంటే దాన్ని ఏం మార్చడానికి అయితే వీలు ఉండదు. మీ యొక్క అప్లికేషన్ నెంబర్తోని మీరు డౌన్లోడ్ చేసుకునే విధానం అప్రూవర్ అయిందా, పెండింగ్ ఉందా, స్టేటస్ ఏ విధంగా ఉంది, ఏ ఒక్కటి మీ సేవ నుంచి సర్వీస్ నుంచి మీరు అప్లికేషన్ చేసుకున్నా కానీ ఇక్కడ నుంచి అనేది మీరైతే తెలుసుకోవచ్చు. అది ఎలాగో ఈ రోజు ఈ వీడియోలో ఇక్కడ అయితే తెలుసుకుందాం. మీరైతే ఈ వీడియోని అయితే స్కిప్ చేయకుండా జాగ్రత్తగా అయితే వినండి. కొత్తగా ఎవరైతే మన ఛానల్ చూస్తున్నారో సబ్స్క్రైబ్ అని చేసుకోండి, పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేసుకోండి. మనం ప్రభుత్వ పథకాల గురించి, గవర్నమెంట్ జాబ్స్ గురించి చేసి పెడతాం కాబట్టి 100% మీకు ఏదో ఒక వీడియో అయితే ఉపయోగం ఉంటుంది. అలాగే ఈ వీడియోకి ఒక లైక్ అనేది చేయండి. లైక్ చేయడం ద్వారా ఇలాంటి ఇన్ఫర్మేషన్ వీడియో తెలియని వారికి తెలియపరిచినట్టు అవుతుంది కాబట్టి లైక్ అనేది వెరీ ఇంపార్టెంట్. మీరు అనేది ముందుగా గూగుల్ ఓపెన్ చేసుకోండి. మీ సేవ 2.0 అనేది క్లిక్ చేసుకున్న తర్వాత మీకు అనేది కూడా ఇంటర్ఫేస్ ఈ విధంగా రావడం జరుగుతుంది. ఇక్కడ ఫస్ట్ ఆప్షన్ అయితే మీరు సెలెక్ట్ చేసుకోవాల్సి వస్తుంది. ఫస్ట్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్న వెంటనే ఇక్కడ నుంచి అనేది మీరు అప్లికేషన్ ఫామ్స్ అనేది కూడా డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు. మీరు జిరాక్స్ సెంటర్లకు వెళ్ళేసి ₹10 ₹20 ఇచ్చి ఫామ్స్ అనేది మీరు కొనుక్కోవాల్సిన అవసరం లేదు. మీరు అనేది కూడా ఎలా డౌన్లోడ్ చేసుకోవాలనేది నేనైతే ఇక్కడ నుంచి అయితే చూపిస్తాను. ఇక్కడ డౌన్లోడ్స్ అనేదిగా అప్లికేషన్ ఫామ్స్ అనేది మీరైతే ఇక్కడ నుంచి అనేది మీకు క్యాష్ టు ఇన్కమ్ మీ సేవలో ఏదైతే అప్లై చేయాలన్నా కానీ ఇందులో అయితే ఫామ్స్ అయితే దొరుకుతాయి. రెవెన్యూలో పోతే మాత్రం ఇక్కడ మీ సేవ, క్యాష్ టు ఇన్కమ్, రెసిడెన్సీ సర్టిఫికేట్, దానికి సంబంధించిన అగ్రికల్చర్ ఇన్కమ్ ఇవన్నీ ఫామ్స్ అయితే ఇందులో అయితే లభిస్తాయి. ఇక్కడ హోమ్ అనేది క్లిక్ చేసుకోండి. హోమ్ క్లిక్ చేసుకున్న తర్వాత మనకి లాగిన్ పేజ్ అనేది కూడా రావడం జరుగుతుంది. దీని లాగిన్ పేజ్ గురించి అయితే నేను నెక్స్ట్ వీడియోలో అయితే చెప్తాను. దీని సిటిజన్ లాగిన్ ఏ విధంగా చేయాలి, ఎలా చేసుకోవాలనేది మీకు ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం ఖచ్చితంగా మన ఛానల్కి అనేది సబ్స్క్రైబ్ చేసుకొని కామెంట్ చేసుకున్న వారికి రిప్లై అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. మీరు స్క్రోల్ డౌన్ అనేది కిందికి చేసుకుంటే ఇక్కడ కైండ్ యువర్ అప్లికేషన్ స్టేటస్ అనేది ఉంటుంది. అప్లికేషన్ సర్టిఫికేట్ నెంబర్ అనేది కూడా ఉంటుంది. ఇక్కడ అప్లికేషన్ చూసుకున్నట్టయితే సర్టిఫికేట్ డౌన్లోడ్ చేసుకోవాలంటేనేమో ఇక్కడ ఎంటర్ చేయండి. మీ సేవలో అప్లికేషన్ చేసుకున్న తర్వాత అప్లికేషన్ రిజెక్ట్ అయిందా, స్టేటస్ ఏ విధంగా ఆగిపోయింది, అప్రూవర్ ఉందా, రిజెక్ట్ అయిందా, ఏ విధంగా ఉందనేది కూడా మీరు ఇక్కడ నుంచి అయితే చూసుకోవచ్చు. నేనైతే సర్టిఫికేట్ డౌన్లోడ్ చేసి అయితే ఇప్పుడు చూపించడం అయితే జరుగుతుంది. ఇక్కడ సర్టిఫికేట్ డౌన్లోడ్ చేసుకోవాలంటే మీరు గతంలో కనుక ఇటువంటి క్యాస్ట్ నెంబర్ ఇది సిఎన్డి అని ఉంటుంది చూడండి. ఈ క్యాస్ట్ నెంబర్ అనేది కూడా మీరైతే ఇక్కడ ఎంటర్ చేసుకోవాల్సి వస్తుంది. ఇక్కడ సిఎన్డి, ఇక్కడ అప్లికేషన్ నెంబర్ అయితే ఎంటర్ చేశాను. దీన్ని అనేది కూడా సెర్చ్ క్లిక్ చేస్తున్నాను. ఇక్కడ క్యాప్చర్ అడగడం జరుగుతుంది. ఇక్కడ క్యాప్చర్ అనేది కూడా మీరైతే ఎంటర్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత సబ్మిట్ అనేది క్లిక్ చేసుకోండి. సబ్మిట్ క్లిక్ చేసుకున్న వెంటనే మీరు అనేది కూడా ఇక్కడ చూసుకోవచ్చు. ఇది ఒక క్యాస్ట్ సర్టిఫికేట్ అయితే నేను చూపిస్తున్నాను. ఇక్కడ 2016లో అప్లికేషన్ చేసుకున్నది. నేనైతే ఇక్కడ నుంచి అనేది కూడా నేను ఒక వైట్ పేపర్ మీద జస్ట్ జిరాక్స్ పర్పస్, వెరిఫికేషన్ పర్పస్ ఇదైతే ఉపయోగపడుతుంది. మీ సేవలో తీసుకోవాలంటే ఒక నుంచి సర్టిఫికేట్ వాళ్ళది ఒక బాండ్ పేపర్ మీదనే తీసుకోవాల్సి వస్తుంది. ఇక్కడ నుంచి అయితే జస్ట్ మీరు ఇక్కడ నుంచి అయితే వెరిఫికేషన్ కోసం క్యాస్ట్ ఇన్కమ్, రెసిడెన్సీ ఏది ఉన్నా కానీ ఇక్కడ నుంచి అయితే మీరైతే వెరిఫికేషన్ అయితే ఇదండి ఈ రోజు వీడియో. ఇది కనుక మీకు ఇన్ఫర్మేషన్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ అయితే ఖచ్చితంగా చేయండి. అలాగే మన ఛానల్ అయితే ఫాలో అయితే ఇలాంటి అప్డేట్స్ అయితే మీకు వద్దకు అయితే రావడం అయితే జరుగుతుంది. థ్యాంక్స్ ఫర్ ద వాచ్.